అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆయుర్ హెల్త్ రెసిపీస్ తెలుగు. మా ఛానల్లో దోశని క్రంచీగా క్రిస్పీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ మినప్పప్పును శుభ్రంగా 3 సార్లు కడిగి మంచినీళ్లు పోసి 5 గంటలు నానపెట్టాలి. వేరే గిన్నెలో 3 గ్లాసులు బియ్యం, 1 గ్లాసు సగ్గుబియ్యం, 1 చెంచెడు పచ్చి శనగపప్పు, పావు చెంచెడు మెంతులు, 1 గుప్పెడు దొడ్డు అటుకుల్ని నీళ్లు పోసి శుభ్రంగా 3 సార్లు కడగాలి. సరిపడ నీళ్లు పోసి 5 గంటలు నానపెట్టాలి. మిక్సీ జార్లో నానపెట్టుకున్న మినప్పప్పు 1 గ్లాసు మంచినీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకొని గిన్నెలో పోసుకోండి. అదే జార్లో నానపెట్టుకున్న బియ్యం సరిపడ నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. అన్నీ ఒకసారి బాగా కలుపుకొని 8 గంటలు పులవనివ్వాలి. 8 గంటల తర్వాత మూత తీసి చూస్తే డబల్ క్వాంటిటీతో ఉబ్బి తయారవుతుంది. ఎంత అవసరమో అంత పిండిని తీసుకొని 2 చెంచాడు ఉప్మా రవ్వ, 1 చెంచాడు చక్కెర, పావు చెంచా ఉప్పును వేసి ఒకసారి కలుపుకోండి. దోశలు వేసుకోవడమే. అంతే, టేస్టీ దోశలు రెడీ. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.